హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అస్సాం రైఫల్ నుంచి టెక్నికల్ అండ్ ట్రేడ్ మ్యాన్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ వచ్చిందండి. అయితే ఇక్కడ వేకెన్సీ వివరాలు మనం ఫస్ట్ చూసుకుంటే 1230 ఉన్నాయండి. అదేవిధంగా దీనికి ఆన్లైన్ స్టార్ట్ డేట్ అని చూసుకుంటే మనం సెప్టెంబర్ 11 నుంచి లాస్ట్ డేట్ చూసుకుంటే అక్టోబర్ 25 వరకు అప్లై చేసుకోవచ్చండి. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా దీంట్లో పోస్టులు, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదేవిధంగా మన స్టేట్ వైజ్గా వేకెన్సీ వివరాలు కూడా లాస్ట్ వరకు చెప్తానండి. అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఆన్లైన్ వీడియో కూడా కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆన్లైన్ వీడియో కూడా పెడతాను. టెక్నికల్ అండ్ ట్రేడ్ మ్యాన్ పోస్ట్లోకి ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ షెడ్యూల్ అనేది ఎప్పుడు కేటాయిస్తారు అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. డిసెంబర్ 1 నుంచి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగిందండి. అదే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే దీనిలో ఆన్లైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ మనం ఫీజు విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు గ్రూప్ బి పోస్టులకు మాత్రం ఇక్కడ 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా గ్రూప్ సి పోస్టులకు మాత్రం 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఫీమేల్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదండి. ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రైటింగ్ టెస్ట్కు సెంటర్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మ్యాక్సిమం అనేది అస్సాంలోనే ఉండడం జరుగుతుందండి. అదే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, అదేవిధంగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు 18 నుంచి 23 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు పుట్టిన వాళ్ళైతే ఎలిజిబుల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది మీరు చూసుకోగలరు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years, సర్వీసింగ్ అస్సాం రైఫల్ పర్సన్ అయితే జనరల్ క్యాండిడేట్ అండ్ ఓబీసీ వాళ్ళకు 40 years వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీ వాళ్ళకు అప్ టు 45 years వరకు ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కడైనా మిలిటరీలో మీరు సర్వీస్ చేసి ఉంటే అప్ టు 3 years వరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 6 years వరకు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 8 years వరకు ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఇక్కడ మీరు చూసుకోగలరు. ఫిజికల్ స్టాండర్డ్ అనేది ఒక రకంగా, కొన్ని పోస్టులకు వేరే రకంగా ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే హవల్దార్, అదేవిధంగా రైఫిల్ మ్యాన్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ సిగ్నల్ అండి, మ్యాన్ ఫీల్డ్ అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రికల్ మెకానిక్ వెహికల్, అదేవిధంగా ప్లంబర్, కుక్, బార్బర్, అదేవిధంగా ఇంజనీర్, ఎక్విప్మెంట్ మెకానిక్, ఆ విధంగా హవల్దార్ ఇన్స్ట్రుమెంట్ రిపేర్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే హవల్దార్ సర్వేయర్ అండి. అదేవిధంగా అప్స్టోల్డర్, వాలంటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అండి. వీటికి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే మన ఆల్ క్యాండిడేట్ వాళ్ళకి ఇక్కడ మనం చూసుకుంటే హైట్ అనేది 170 centimeter ఉండాలండి. అదేవిధంగా చెస్ట్ నార్మల్ 80 centimeter, అదేవిధంగా ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 centimeter పెరగాలండి. ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి ఇక్కడ హైట్ విషయంలో 162.5 centimeter ఉంటే సరిపోతుంది. అదేవిధంగా నార్మల్ చెస్ట్ 76 centimeter ఉండాలి. అదేవిధంగా ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 centimeter అనేది పెరగాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఇక్కడ బ్రిడ్జ్ అండ్ రోడ్ వాళ్ళకు, అదేవిధంగా వెహికల్ మెకానికల్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్, అదేవిధంగా మసాలాచి, వారంటెడ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, అదేవిధంగా ఇక్కడ ఫీమేల్ సఫాయి వాళ్ళకు ఇక్కడ మళ్ళీ హైట్ ఇక్కడ చూసుకుంటే 170 centimeter మేల్ వాళ్ళకు, 157 centimeter ఫీమేల్ వాళ్ళకు. ఇక్కడ చెస్ట్ అనేది మేల్ వాళ్ళకు మాత్రమే చూడడం జరుగుతుందండి. నార్మల్గా 80 centimeter, ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 centimeter పెరగాలండి. అదేవిధంగా నెక్స్ట్ క్యాండిడేట్ వాళ్ళకు మేల్ వాళ్ళకు 162.5 centimeter ఉంటే సరిపోతుంది. ఫీమేల్ వాళ్ళు 150 centimeter ఉంటే సరిపోతుందండి. ఇంకా చెస్ట్ విషయానికి వస్తే 76 centimeter ఉండాలండి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 centimeter పెరగాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ అనేది హవల్దార్, క్లర్క్ అండ్ వారంటెడ్ ఆఫీసర్, పిఏ వాళ్ళకు ఇక్కడ చూసుకుంటే ఆల్ మేల్ క్యాండిడేట్ వాళ్ళకి ఇక్కడ 165 centimeter, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు 155 centimeter, అదేవిధంగా చెస్ట్ ఓన్లీ మేల్ వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే 77 centimeter, ఎక్స్పాండ్ చేసినప్పుడు 82 centimeter పెరగాలండి. ఇది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ మేల్ క్యాండిడేట్ వాళ్ళకు 5 km రన్ ఉండడం జరుగుతుంది. 24 minutes కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకి ఇక్కడ మనం చూసుకుంటే 1.6 km రన్ ఉండడం జరుగుతుంది. 8 minutes 30 seconds కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఇక్కడ మీరు చూసుకోగలరు. అదేవిధంగా ఇక్కడ రైటింగ్ టెస్ట్ విషయానికి వస్తే 100 marksకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ జనరల్, ఎకనామికల్, వీకర్ సెక్షన్ వాళ్ళకు 35% మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు 33% మార్క్స్ రావాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5 marks, అదేవిధంగా ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3 marks, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2 marks ఎక్స్ట్రా కలపడం జరుగుతుందండి. ట్రేడ్ టెస్ట్ అనేది ట్రెండ్ని బట్టి వాళ్ళకు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకోగలరు. అన్నిట్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుందండి. మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత మీకు ట్రైనింగ్కి పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి ఇక్కడ మనం వస్తే అయితే బ్రిడ్జ్ అండ్ రోడ్ విషయానికి వస్తే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 10th class పాస్ అయ్యి ఉండాలండి. అదేవిధంగా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో పాస్ అయ్యి ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే క్లర్క్, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు టైపింగ్ స్కిల్ అనేది నార్మల్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇంగ్లీష్ టైపింగ్
35 వర్డ్స్, అదేవిధంగా హిందీ టైపింగ్ 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు టైప్ చేయగలగాలండి. అదేవిధంగా ఇక్కడ పర్సనల్ అసిస్టెంట్కి ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్ పాస్ అయి ఉండాలండి. అదేవిధంగా కింద స్కిల్ టెస్ట్ విషయానికి ఇస్తే స్కిల్ టెస్ట్ ఇన్ కంప్యూటర్ మీద మనం ఇక్కడ చూసుకుంటే 10 మినిట్లో 80 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలగాలండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ట్రాన్స్క్రిప్షన్ టైం అండి 50 మినిట్స్ ఇన్ ఇంగ్లీష్, అదేవిధంగా 65 మినిట్స్ ఇన్ హిందీ కంప్యూటర్ మీద మీరు టైప్ చేయగలగాలండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కలిగి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా లైన్ మ్యాన్ ఫీల్డ్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే 10th క్లాస్తో పాటు ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ అనేది ఇక్కడ చూసుకుంటే 10th క్లాస్ పాస్తో పాటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ ట్రేడ్ చేసి ఉండాలండి. ఎలక్ట్రానిక్ మెకానికల్ వెహికల్ అండి 10th క్లాస్తో పాటు ఇక్కడ ఐటీఐలో మోటార్ మెకానిక్స్ ట్రేడ్ కలిగి ఉండాలండి. ఇంకా ఇన్స్ట్రుమెంట్ రిపేర్ మెకానిక్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే 10+2 అడగడం జరిగింది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగిందండి. ఇది మీరు చూసుకోగలరు. నెక్స్ట్ చూసుకుంటే వెహికల్ మెకానిక్ అండి 10th క్లాస్లో ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అండ్ సైన్స్ సబ్జెక్ట్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా డిప్లొమా లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ కలిగి ఉంటే సరిపోతుందండి. ఇక్కడ చూసుకుంటే అప్లోడర్ దీన్ని 10th క్లాస్తో పాటు మీరు ఐటీ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రీషియన్ అండి దీనికి 10th క్లాస్తో పాటు ఐటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగిందండి. అంటే ప్లంబర్ అండి 10th క్లాస్తో పాటు ఐటీఐలో ప్లంబర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సర్వైవర్ అండి ఐటీలో సర్వైవర్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఫార్మసిస్ట్ 10+2 ఈక్వల్ కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. అదే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీస్లో మీరు డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చండి. ఎక్స్రే అసిస్టెంట్ అండి విధంగా 10+2తో పాటు డిప్లొమా ఇన్ రేడియాలజీలో చేసి ఉండాలని మెన్షన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకుంటే వాలంటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అండి దీనికి మీరు ఇక్కడ చూసుకుంటే 10+2 డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ వెటర్నరీ సైన్స్లో కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగిందండి. అదే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఫీమేల్ సఫాయి అండి దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బార్బర్ అండి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ చూసుకుంటే కుక్ అండి దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మసాలాచి దీనికి మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మేల్ సఫాయి వాళ్ళ అండి దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మనం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో టోటల్ వేకెన్సీ అని ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ టోటల్ చూసుకుంటే ఇక్కడ 64 కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ తెలంగాణ స్టేట్ వాళ్ళకు వేకెన్సీ చూసుకుంటే 48 వేకెన్సీ కేటాయించడం జరిగిందండి. ఇది ఇక్కడ మీరు చూసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.